తన సర్కార్ని కూల్చివేయడానికి కొంతమంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో సడన్గా రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకి ముందు ఇటువంటి ఆరోపణలు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒకవేళ ఆయన సర్కార్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తుంది ఇతర పార్టీ నేతల లేదా సొంత పార్టీ నేతలే రేవంత్ రెడ్డి సర్కార్ని కూల్చేందుకు ప్రయత్నం చేస్తున్నారా అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి, జై భారత్ నేషనల్ పార్టీ తరపున వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి చిరంజీవి నాయక్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చిరంజీవి నాయక్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జై భారత్ అండి. తన సర్కార్ని కూల్చేటువంటి ప్రయత్నం కొంతమంది నేతలు చేస్తున్నారు అంటూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో అసలు సొంత పార్టీ నేతలే ఆయన సర్కార్ని కూల్చేందుకు ప్రయత్నం చేస్తున్నారా, లేదా ఇతర పార్టీలకు చెందినటువంటి నేతలు రేవంత్ రెడ్డి సర్కార్ని కూల్చేందుకు ప్రయత్నం చేస్తున్నారా? ఆయన ఎన్నికలకి ముందు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వెనక కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఒకటండి, నిన్న రేవంత్ రెడ్డి గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వకముందు ఫ్యూ డేస్ నుంచి జరుగుతున్న పరిణామం ఏంటంటే ఆల్మోస్ట్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మాటల యుద్ధం చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుంది. ఒక ఎంపీ సీట్ గెలిచి చూపించని కాంగ్రెస్ బీఆర్ఎస్ని ఛాలెంజ్ చేయడం, ఇన్ రిటర్న్ బీఆర్ఎస్ కూడా అదే రేంజ్లో ఛాలెంజ్ చేయడం, మీ గవర్నమెంట్ ఎక్కువ రోజులు ఉండదని వాళ్ళు థ్రెటన్ చేయడం, ఈ స్టేట్మెంట్స్ ఇవ్వడం, ఇలాంటివన్నీ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి ఒక ఎమోషనల్ గేమ్ స్టార్ట్ చేశాడు. రేపు ఎన్నికల్లో మొన్నటి వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఉండే వ్యతిరేకత ఎంతైతే ఉందో అది చాలా తీవ్ర స్థాయిలో ఉన్న వ్యతిరేకత వాళ్ళు ఓడిపోయారు. ఇది రకరకాల ఇన్ఫ్లుయెన్సర్స్ని పెట్టి రకరకాల మ్యానిపులేటివ్ మెథడ్స్ అన్నీ ఫాలో అయినా కానీ వాళ్ళు చాలా ఘోరమైన ఓటమినే చవిచూశారు. వాళ్ళు బీఆర్ఎస్ ఊహించని ఓటమి. తెలంగాణ ప్రాంతంలో పర్టికులర్లీ రూరల్ తెలంగాణలో వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత ఏ పార్టీతో మొన్న ఎలక్షన్లో రిజల్ట్ చూపించింది మనకు. సో వాళ్ళ మీద ఉండే వ్యతిరేకతని మళ్ళీ జనాల్లో గుర్తు చేసేదానికి, వీళ్ళు ఓడిపోయినా వీళ్ళకి బుద్ధి రాలేదా అనే ఒక మెసేజ్ని జనాల్లో పంపించాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చాలా సక్సెస్ఫుల్గా చేశారు. గవర్నమెంట్ కూల్చాల్సిన ఆవశ్యకత వస్తే ఎవరికి వస్తుంది? బీఆర్ఎస్కి వస్తుంది. బీఆర్ఎస్ మీద ఇప్పుడు ఈరోజు ప్రజల్లో ఎంత వ్యతిరేకత, నిన్న కాక మొన్న ఎలక్షన్ అయింది, ఆ వ్యతిరేకత ఇంకా చల్లారల వాళ్ళ మీద. చల్లారపోగా కేటీఆర్ గారు ఓడిపోయిన తర్వాత కూడా ఆయన యాటిట్యూడ్లో చేంజ్ రాలేదని తెలంగాణలో మెజారిటీ ప్రజలు అభిప్రాయం. ఇది ఓడిపోయిన తర్వాత కూడా ఇతని యాటిట్యూడ్లో చేంజ్ పొగరు తగ్గలేదు అనేది చాలా తెలంగాణ సమాజంలో చాలా బలంగా వినిపిస్తున్న చర్చ ఇది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అత్యధిక ఎంపీ స్థానాలు కాంగ్రెస్ని గెలిపించాలంటే మళ్ళీ ఇలాంటి బౌన్సర్ ఒకటి వేయాలి అనే ప్రయత్నంలో ఆయన బౌన్సర్ వేశారు. ఆ గవర్నమెంట్ని కూల్చాల్సిన ఆవశ్యకత ఎవరికి ఉంది? ఇప్పుడు ఆల్రెడీ డిఫెక్షన్ స్టార్టెడ్ ఫ్రమ్ బీఆర్ఎస్ టు కాంగ్రెస్. సంఖ్య పెరుగుతూ ఉంది. ఇంకా గవర్నమెంట్ కూలేదానికి ఆస్కారం. మొన్నటి వరకు వాళ్ళు మా దగ్గర బలమైన నేతలు ఉన్నారు అనుకున్న వాళ్ళు, పర్టికులర్లీ ఏ మాట అయితే ప్రభుత్వం కూలుస్తుందన్నారు. కడియం శ్రీహరి గారు మొన్న అసెంబ్లీలో ఒక మాట అన్నారు లాస్ట్ సెషన్స్ జరుగుతున్నప్పుడు. రేవంత్ రెడ్డి గారు, మీ గవర్నమెంట్ కూల్చాల్సిన అవసరం మాకు లేదు, కూలిస్తే మీ వాళ్ళే కూలిస్తారు, మాకు అంత అవసరం లేదు, మీరు 5 years ముఖ్యమంత్రిగా ఉండాలని మేము కోరుకుంటున్నాము అని చెప్పిన వ్యక్తే బీఆర్ఎస్లో ఉండే ఈరోజు కాంగ్రెస్ సైడ్కి స్విచ్ అయ్యారు ఆయన. సో ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఆల్మోస్ట్ డే టు డే వీక్ అవుతున్న క్రమంలో పార్టీ లీడర్స్ అందరూ గెలిచిన ఎమ్మెల్యేలు కొంతమంది, తర్వాత పార్టీలో ఉన్న సెకండ్ రేంజ్ లీడర్స్ అందరూ డిఫెక్షన్స్ అవుతున్న తరుణంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోయేదానికి ఆస్కారం ఎక్కడుంది? లేదు. సో రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా అంది వచ్చిన అవకాశాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ ఏదైనా ఒక మాట కొంచెం అత్యుత్సాహంతో ఏదైనా మాట్లాడితే దాని నుంచి వచ్చే మైలేజ్ని ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనేది రేవంత్ రెడ్డికి తెలిసినట్టుగా తెలంగాణలో ఇంకొక రాజకీయ నాయకుడికి తెలియదు. సో రేవంత్ రెడ్డి నిన్న ఆ ప్రయత్నాన్ని చాలా ఫాస్ట్గా గ్రాప్ చేసుకున్నారు. మళ్ళీ ఒక ప్రయత్నం, గవర్నమెంట్ కూల్చే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళంటే ఎవరు చేస్తారు? ఆ పని బీఆర్ఎస్ఏ. కాబట్టి బీఆర్ఎస్ ఓడిపోయినా వీళ్ళకి బుద్ధి రాలేదా, మళ్ళీ వీళ్ళకి బుద్ధి చెప్పాలనేది రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి అగ్నెస్ట్గా ఒక ఉధృతమైన ఓటింగ్ జరిగి మళ్ళీ బీఆర్ఎస్ చెతికిలు పడేలా చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా చేయబోతున్నారు. ఓకే, ఏంటి అసలు నిజంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ని కూల్చే ప్రయత్నం బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారా, లేదంటే కాంగ్రెస్ నేతలే ఇతర పార్టీలకి సహకరించి రేవంత్ రెడ్డి సర్కార్ని దించేయాలనే ప్రయత్నం చేస్తున్నారా? అంటే ఇతర పార్టీలు రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారో లేదో తెలియదు, కానీ బీఆర్ఎస్కి అయితే ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి, ఒక రీజనల్ పార్టీ ఇంకో రీజనల్ పార్టీ గవర్నమెంట్ని పడగొట్టిన దాఖలాలు ఎక్కడా లేవు. అరే, ఒక గవర్నమెంట్ పడిపోవాలంటే కేంద్రంలో ఉన్న బీజేపీ తలుచుకోవాలి. ఒక్క నిమిషం, ఇప్పుడు బీజేపీ ఉంది, 2014 నుంచి ఎన్ని గవర్నమెంట్స్ని ఎన్ని రకాలుగా పడగొట్టిందో మనం చూసింది కదా. ఆల్మోస్ట్ మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో
ఇప్పుడు ఎన్సీపీలో ఉన్న అజిత్ పవార్ తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్లో ఎర్లీ మార్నింగ్ 4:30, 5 o'clock టైంలో ఓటింగ్ సెరమనీ చేయించిన ఘనత వాళ్ళది. ఆ గవర్నమెంట్ని అక్కడ ఏక్నాథ్ షిండేని వాడు ఎలా పడగొట్టారో చూసాము. తర్వాత మనకు మధ్యప్రదేశ్లో ఎలా పడగొట్టారో చూసాము, కర్ణాటకలో ఎలా పడగొట్టారో చూసాము. ఇంకా నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో అయితే చెప్పేదానికి అడ్డు ఆపు లేకుండా గవర్నమెంట్స్ అన్ని పడగొట్టి ఈరోజు నార్త్ ఈస్ట్ అంతా కాషాయమయం చేసుకున్నారు వాళ్ళు. సో గవర్నమెంట్ పడగొట్టడం అనేది బీజేపీను టాక్టికల్గా చేసినట్టు ఇంకెవరు చేయలేరు. సో చేస్తే బీజేపీ చేయాలి. బీజేపీ కానీ ఈరోజు చేసేదానికి వాళ్ళకున్న స్ట్రెంత్ సరిపోదు కదా. సో ప్రాక్టికల్గా మనం చూసుకుంటే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోయేదానికి ఆస్కారం అయితే ఏ క్వశ్చన్ కనపడట్లేదు. అది బీజేపీ తెలుసుకున్నా కానీ, ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఫామ్ చేయాలనుకుని ఒక కుట్ర పన్నేసి ఉంటే ఒక 10 మందిని లాగితే అయిపోయేది. కానీ ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ స్ట్రెంత్ తగ్గిపోతుంది కదా. బీఆర్ఎస్ స్ట్రెంత్ పడిపోయింది. కొంతమంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ కాంగ్రెస్కి వచ్చేసారు. ఎంతమందిని ఇటు నుంచి అట్లా లాగితే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సర్కారు పడిపోబోతుందని రేవంత్ రెడ్డి భావించారా? అందుకే ఆయన కూడా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నేతలందరినీ కూడా తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారా అంటే ఇప్పుడు అది కాదండి. ఇప్పుడు కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ పవర్లో ఉన్నప్పుడు వాళ్ళు అపోజిషన్ని ఎలా వీకెండ్ చేశారో మీకు తెలియదు ఏం కాదు, అందరికీ తెలిసిందే. సో సేమ్ గేమ్ ఇప్పుడు ఈయన ఆడుతున్నాడు అంతే. అప్పుడు పడిపోయిన గవర్నమెంట్స్ ఇప్పుడు ఎందుకు పడిపోతాయి? 2014-18 మధ్యలో టీఆర్ఎస్కి 14 అసెంబ్లీ ఎన్నికలు మెజారిటీకి 2-3 స్థానాలు ఎక్కువ వచ్చాయి అంతే. 5 years సక్సెస్ఫుల్గా గవర్నమెంట్ రన్ అయింది కదా. వీళ్ళకు కూడా మెజారిటీకి 3 సీట్లు 4 సీట్లు ఎక్కువ వచ్చాయి. తర్వాత డిఫెక్షన్స్ ఆల్రెడీ మొదలైపోయినాయి. సో కావాల్సిన అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నప్పుడు గవర్నమెంట్ పడిపోయేదానికి ఆస్కారం లేదు. రేవంత్ రెడ్డి గారు ఆ మాట చెప్పేదాని వెనకాల ఒక వ్యూహం అయితే ఉంది. ఆ వ్యూహము బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఇంకా పెంచేసి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ గెలవాలి అంటే ఈ రకమైన స్టేట్మెంట్స్ ఇచ్చి ప్రజల్ని మళ్ళీ బీఆర్ఎస్ మీద కోపం పెంచి తద్వారా ఎన్నికల్లో కాంగ్రెస్ని లబ్ధి పొందాలనే ఒక ప్రయత్నమే కనిపిస్తుంది తప్ప గవర్నమెంట్ పడిపోయేదానికి ఆస్కారమే లేదు. ఓకే, రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మొదటి స్థానంలో వచ్చే అవకాశం ఉందంటూ కూడా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో, అంటే ప్రశాంత్ కిషోర్కి దేశంలో జరుగుతున్న అరాచకాలు అట్రాసిటీస్ ఎప్పుడు కనపడవండి. ఎన్నికలు వచ్చే నాటికి బీజేపీ స్పాన్సర్డ్ మీడియా ఆయన పిలిపించుకొని కూర్చోబెట్టేసి బీజేపీ అనుకూలంగా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కదా. ఎప్పుడు మాట్లాడరండి. ఎలక్షన్ వచ్చేసరికి చూడండి, స్ట్రక్చరల్లీ బీజేపీ చాలా స్ట్రాంగ్, బీజేపీ గెలుస్తుంది అంటారు తప్ప దేశంలో రైతు చట్టాల గురించి మాట్లాడాలా, మణిపూర్లో మహిళల్ని మహిళల వివస్త్రం చేసి ఊరేగించిన అంశాల మీద మాట్లాడాల, తర్వాత మనకు రెజ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడాడు, దేశాన్ని అట్టుడికి ఎలక్టరల్ బాండ్స్ మీద మాట్లాడు, నిన్నటికి మొన్న వచ్చిన పెద్ద స్కామ్ ఎలక్టరల్ అలాంటి విషయాల మీద మాట్లాడు. వస్తాడు ఆయన ఏదో పెద్ద ఇంటర్నేషనల్ స్ట్రాటజిస్ట్ లెక్క వస్తాడు, 4 ప్రొఫెషనల్ ఇస్తారు, అది ఓటర్ని కన్ఫ్యూషన్లోకి నెట్టేసి ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి బీజేపీ సైడ్ వెళ్ళేలా చేస్తాడు తప్ప ఆయన దేశంలో ఉన్న సమస్యల గురించి ఎప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడు, ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడు, ఎలక్టరల్ బాండ్స్ గురించి మాట్లాడు. ఎప్పుడు వీళ్ళు గెలుస్తారు లేకపోతే వాళ్ళు గెలుస్తారు ఎలా చెప్తాడు ఈయన అసలు? మనం చెప్పాడు ఛత్తీస్గఢ్లో గెలుస్తుంది అన్నారు, కాంగ్రెస్ గెలిచిందా? మధ్యప్రదేశ్లో టఫ్ ఫైట్ అన్నారు, కాంగ్రెస్ చెతికిలు పడిపోయింది అక్కడ. ఆయన మాటల్లో చూడండి, మీరు క్లియర్గా చూసుకుంటా వస్తే ఆయన చెప్పేది అన్నీ జరగట్లేదు, 1-2 జరుగుతున్నాయి. దాన్ని బట్టి మీడియా కొంచెం హైప్ చేస్తుంది. పర్టికులర్లీ బీజేపీకి అనుకూలంగా ఉండే మీడియా ఆయన ఎక్కువ చూపించి బీజేపీకి అనుకూలంగా మాట్లాడే స్టేట్మెంట్స్ని ఎక్కువ ప్రమోట్ చేసి బీజేపీ ఫేవర్ చేసేలా ఉన్నాయి తప్ప. ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో బీఆర్ఎస్కి అనుకూలంగా పనిచేశాడండి బ్యాక్ ఎండ్ నుంచి. ఏం జరిగింది ఇక్కడ? కాంగ్రెస్ గెలిచింది కదా. సో ప్రశాంత్ కిషోర్ నిజంగా ఆయన స్ట్రాటజిస్టు, దేశం హితం కోరుకునే మనిషి. ఇప్పుడు జన్ సూరజ్ పార్టీ పెట్టి బీహార్లో ఏదో చేస్తున్నాడు కదా, మంచి కోరుకునే వ్యక్తి. ఎలక్ట్రల్ బాండ్స్ మీద మాట్లాడండి, అన్ఎంప్లాయ్మెంట్ మీద మాట్లాడండి, ఇన్ఫ్లేషన్ మీద మాట్లాడండి, నిత్యావసర వస్తువుల ధరలు ఎలా పెరిగిపోతున్నాయి వాటి మీద మాట్లాడండి. అవి మాట్లాడకుండా బీజేపీ గెలుస్తుంది. అరే 10 సంవత్సరాలుగా దేశానికి తీరని ద్రోహం చేస్తుందిరా నాయన బీజేపీ. 400-500 రూపాయలు ఉండే గ్యాస్ సిలిండర్ ఈరోజు 1500 దగ్గరకు వచ్చేసింది. 50-60 రూపాయలు ఉండే పెట్రోల్, డీజిల్ ఈరోజు 100 మార్క్ క్రాస్ అయిపోయింది. మళ్ళీ ఏదో ఎలక్షన్ దగ్గరకు వచ్చింది కాబట్టి 2 రూపాయలు తగ్గించుకుంటూ వస్తున్నారు. ఎలక్షన్ల ముందు మరీ వ్యతిరేకత ఎక్కువ అవుతుందేమోనని. ఎలక్ట్రల్ బాండ్స్ మీద కనీసం చర్చే లేదు దేశంలో. అది పెద్ద స్కామ్, బీజేపీ చేసిన ఆర్గనైజ్డ్ కరప్షన్ అది. దాని మీద చర్చను జరపకుండా ప్రశాంత్ కిషోర్ ఏ బేసిస్ మీద చెప్తున్నాడు అసలు ఆయన? పోనీ ఆయన టీం ఏమైనా పనిచేస్తుందా ఇక్కడ? బీజేపీకి ఏమైనా కోవర్ట్లా ఉన్నాడు అతను? బీజేపీకి ఎందుకు టైం ఎండగా ఆయన కొమ్ము కాస్తూ ఉంటాడు. ఓకే, ఆయన కమెంట్స్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదంటారు. ఆయన సీరియస్ కాదు, ఆయన ప్రతి ఎన్నికలకు ముందు టీవీలో వచ్చి కూర్చుంటాడు. అది కూడా బీజేపీకి అనుకూలంగా ఉండే టీవీలోనే కూర్చుంటాడు. బీజేపీకి అనుకూలమైన స్టేట్మెంట్స్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. అదే ప్రశాంత్ కిషోర్ పని. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.